ఆర్బీఐ రిపోర్టు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కొన్ని విషయాలు చెప్పింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2013-14లో ప్రతి 1000కి 65 ఉంటే మేము దిగిపోయే నాటికి అది 35కు తగ్గించాం. అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ప్రతి 1000కి 94 ఉంటే మేము దిగిపోయే నాటికి దాన్ని 73కు తగ్గించాం. పావర్టీ ఇండెక్స్ మేము అధికారంలోకి వచ్చినాడు 13.18% ఉంటే మేము దిగిపోయే నాడు 5.88%. అదేవిధంగా పర్ క్యాపిటా ఇన్కమ్ 3,56,564కు 1,24,000 నుంచి పెంచాం. జిఎస్డిపి 4,08,000 నుంచి 15 లక్షల కోట్లకు పెంచాం. అగ్రికల్చర్ జీవీఏ 47.9 వేల కోట్ల నుంచి 1,02,000 కోట్లకు పెంచాం. మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ 57,000 కోట్ల నుంచి 1,23,000 కోట్లకు పెంచాం. ఇండస్ట్రీ జీవీఏ 1,02,000 నుంచి 2,45,000 కోట్లకు పెంచాం. గ్రాస్ సోర్న్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 6,288 నుంచి 9,278కి పెంచాం. నెట్ ఇరిగేటెడ్ ఏరియా ఇన్ 1000 హెక్టార్స్ 2,289 నుంచి 3,866 హెక్టార్లకు పెంచాం. రైస్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 5,755 నుంచి 3 అంతలకు పైగా 16,874 కోట్లకు పెంచాం. ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ 1000 టన్స్ 9,142 నుంచి 20,276 టన్స్కు పెంచాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151 కిలోవాట్ అవర్ నుంచి 2,398 కిలోవాట్ అవర్కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా. ఇందాక బట్టెన్న మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చిన అన్నాడు. ఇదే సీట్లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల 24 గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు, అరే అట్లెట్లయితే పోయి అట్లా 24 గంటలు ఎట్లిస్తావు అన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు 7 గంటల కరెంటు, పొద్దుందాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, ఉత్తుత్త కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది.